మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్ చూద్దాం. 2 నెలలు ఎందుకు మీరు ఎదురు చూశారు అంటే దానికి సమాధానాలు లేవు. సమాధానాలు లేకపోగా ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారండి. అసలు నిన్న ప్రెస్ మీట్ కూడా చూసాను, నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 4 ట్యాంకర్లు వాడేరా, అవి వాళ్లేదు రిజెక్ట్ చేస్తారని ఆయన చెప్తున్నారు, ఈయన వాడేరని అంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూద్దాం. 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఉంది, అందులో 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు పాస్ అయినాయి. జూన్ నెలలో ట్యాంకర్లు ఏ రకమైన క్వాలిటీ డోకా లేదు, అవి వాడారు. దాని తర్వాత జూలైలో వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ టెస్ట్ రిజెక్ట్ అయినాయి, అవి వెనక్కి పంపించారు. ఆ వెనక్కి పంపించినవి ఎన్డీడీబీకి పంపించారు. అది లడ్డూల్లో వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎంట్రీ కాల. అది ఏవైతే ఉన్నాయో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారో, ఆయన మాటలో ఎంత డొల్లతనం కనబడుతుందో ఒకసారి చూద్దాం. సార్ ఆన్ చేయండి. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు. ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. అసలు ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు. ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. అసలు ఈయన మాట్లాడింది మీకేనా అర్థమైందంటే, ఆ గీ వాడారా అంటే